ఆదేశాలు జారీ చేశారు మీ షాప్ని క్లోజ్ చేయొద్దని. సార్ బాజీ గారు బిజీగా ఉన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెల్లి వాళ్ళ అబ్బాయిని. ఓకే అమ్మా, ఓకే. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, మీ షాపుని క్లోజ్ చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో ఓపెన్ చేయ, మీకు ఆదేశాలు అందాయా? వివరం తెలిసిందా మీకు? హలో, చెప్పండి సార్. ఆ విషయం మీకు తెలిసిందా? తెలిసింది. ఓకే, ఎప్పటి నుంచి ఓపెన్ చేయబోతున్నారు? ఎప్పటి నుంచి రీఓపెన్ చేయబోతున్నారు? ఇంకా మొత్తం తెలియదు సార్, అది మొత్తం బాబాయ్ అడగాలి, బాబాయ్ బిజీగా ఉన్నారు. ఓకే ఓకే, ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు కదా? హలో. అవును సార్. సో ఇప్పుడు ముఖ్యమంత్రి మీ షాప్కి వస్తానంటున్నారు, ఎవ్వరూ కూడా మీ షాప్ను అడ్డుకోవద్దు అంటున్నారు, క్లోజ్ చేయించొద్దని పోలీస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? కాల్ కట్ అయింది. వాళ్ళు చాలా కొంచెం నిజమా అబద్ధమా అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. కొంచెం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఫోన్ చేస్తుంటేనని. యా, మా ప్రతినిధి దివ్య కూడా కుమారి ఆంటీ షాప్ దగ్గర నుంచి మా ప్రతినిధి దివ్య మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి దివ్యతో మాట్లాడదాం. దివ్య, ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు కుమారి ఆంటీ షాప్ నిర్వహించే లొకేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ మొత్తం కూడా చాలా వరకు రోడ్ల మీద జనాలు అనే వాళ్ళు చాలా వరకు గ్యాదర్ అయిపోయారు. ఇప్పటికే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అందరినీ ఇక్కడ బైక్స్ ఏవైతే పార్కింగ్ చేశారో అవన్నీ కూడా వాళ్ళు వెహికల్స్ లో తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ చెప్తూనే ఉన్నారు ఇక్కడ వెహికల్ పార్కింగ్ లేదు అని. అలాగే జనాల్ని కూడా గుంపుగా ఉండొద్దు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆంటీకి ఎవరైతే ఇక్కడ ఫుడ్ తింటున్నారో వాళ్ళందరూ కూడా ఆంటీ మళ్ళీ రీఓపెన్ చేయాలి షాప్. అలాగే రేవంత్ రెడ్డి ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ ని కూడా అందరూ ఇప్పటికే జనాల్లో రీచ్ అయిపోయింది. సో వాళ్ళు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ లో ఉండి ఇంత చిన్న షాప్ కి ఈ మద్దతు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి గవర్నమెంట్ అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు షాప్ లో? కుమారి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా షాప్ దగ్గర? కంట్రోల్ చేస్తున్నారు. చాలా మంది కూడా తెలియని వాళ్ళు కూడా న్యూస్ చూసి ఇక్కడికి వచ్చి ఈ ఆంటీ రావాలి అనుకుంటూ ఆంటీ వస్తే మళ్ళీ ఫుడ్ మేము తింటాము అని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. కుమారి ఆంటీతో ఆర్టీవీ ఇంటర్వ్యూ చేసింది. కుమారి ఆంటీతో ఆర్టీవీ ఇంటర్వ్యూ చేసినప్పటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కుమారి ఆంటీ ఆమె ఎలా వంట చేస్తుంది, అక్కడ అంత క్రౌడ్ రావడానికి కారణం ఏంటి, అంతమంది ఆమె షాప్ దగ్గర ఫుడ్ కోసం రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆర్టీవీతో చాలా విషయాలు కుమారి ఆంటీ పంచుకుంది. ఆమె ఏ విధంగా ఫుడ్ చేస్తుందనే వివరాలను కూడా లైవ్లో కుమారి ఆంటీ చూపించింది. ఆ దృశ్యాలు మీరు రెండో బాక్స్లో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కుమారి ఆంటీ షాప్ దగ్గరకు సెలబ్రిటీలు చాలా ఎక్కువ మంది వెళ్తుంటుంటారు. సెలబ్రిటీలు అక్కడికి వచ్చి ఆగి ఫుడ్ తిని మరి వెళ్తుంటుంటారు. ఇలా కుమారి ఆంటీ బిజినెస్ చాలా డెవలప్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంది, ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి అంటూ పోలీసులు కుమారి ఆంటీ షాప్ను క్లోజ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నుంచి తొలగించాలి అని, అట్లీస్ట్ 15 రోజుల పాటు షాప్ని క్లోజ్ చేసి ఉంచాలి అని ఆదేశాలు జారీ చేయడంతో కుమారి ఆంటీ ఒక్కసారిగా బోరున విలిపించింది. ఆమె ఏడ్ చేసింది. కుమారి ఆంటీ షాప్ని క్లోజ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు అనే విషయం తెలిసిన జనం కుమారి ఆంటీకి సపోర్ట్గా నిలిచారు. ఎందుకంటే అక్కడ వరుసగా చాలా షాపులు ఉన్నాయి, కానీ కుమారి ఆంటీ షాప్ దగ్గర మాత్రం ఎక్కువగా జనం పోగవుతుంటారు. ఆమె షాప్ దగ్గరికే ఎక్కువగా జనం వస్తూ ఉంటుంటారు. ఇందులో వేరే కోణం కూడా ఉంది. చాలామందికి కిట్టక నా బిజినెస్ సెంటర్ ఎక్కువగా డెవలప్ అవుతుందని కిట్టక కొంతమంది ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేశారు అంటూ కుమారి ఆంటీ కూడా వాపోయింది. ఒకసారి మా ప్రతినిధి దివ్య ప్రస్తుతం స్టాల్ దగ్గరే ఉన్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నారు. దివ్యతో మాట్లాడదాం. దివ్య, ఇప్పుడు ఎవరున్నారు స్టాల్ దగ్గర? కుమారి ఆంటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుమారి ఆంటీకి
వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కాకపోతే ఆమె ఫుడ్ని తినడానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారు. అయితే మిగతా స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి తింటున్నారు. అలాగే వాళ్ళు చెప్తుంది ఒక్కటే, కుమారి ఆంటీ ఫుడ్ ఎప్పుడైతే మళ్ళీ స్టాల్ పెడతారో మేము అప్పుడు కూడా మళ్ళీ వచ్చి తింటాము. ఇది ఎవరైతే రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారో ఆ ట్వీట్ చేసిన అది కూడా అది చూసి కూడా జనాలు ఇక్కడికి వస్తున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ప్రభుత్వం ఒక చిన్నపాటి ఈ ఫుడ్ స్టాల్ కి ఇంత మద్దతు ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అయితే ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళ నోట్ల నుంచే ఒకసారి విందాం. రైట్, కుమారి ఆంటీ షాప్ను క్లోజ్ చేయొద్దు అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కుమారి ఆంటీకి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. కుమారి ఆంటీ షాప్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం దక్కింది. సో ఇంకా కుమారి ఆంటీకి పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అక్కడికి వెళతారు అంటూ సీఎం సిపిఆర్ఓ చేసిన ట్వీట్లో మనకి కనిపిస్తోంది. సో త్వరలోనే ఈరోజు రేపు కుమారి ఆంటీ షాప్ ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తోంది. బహుశా కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఆమె ఫుడ్ స్టాల్ ఉంచుతారు. లంచ్ అక్కడ దొరుకుతుంది. లంచ్ టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఎక్కువగా లంచ్ చేయడానికి, మధ్యాహ్న భోజనం చేయడానికి చాలా ఎక్కువ మంది కుమారి ఆంటీ షాప్ దగ్గరకు వస్తుంటుంటారు. సో పోలీసుల చర్యతో కుమారి ఆంటీ షాపు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆమెకు ప్రజలు అండగా నిలబడటంతో ఆమె చేసినటువంటి విజ్ఞప్తి సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ట్వీట్ చేశారు. డీజీపీకి, ఇతర అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఆమె షాప్ను క్లోజ్ చేయించొద్దని. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ని కాపాడుకుంటుంది కాంగ్రెస్ సర్కారు అంటూ ట్వీట్ చేశారు. ఎవరైతే పేదలు ఉంటారో, పేదలు వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళ వృత్తికి ఎటువంటి ఆటంకాన్ని కూడా కలిగించే విధంగా ప్రభుత్వం పాల్పడదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్తారు అని కూడా ట్వీట్లో పేర్కొన్నారు. సో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ రీఓపెన్ చేయబోతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్తారు అని కూడా ట్వీట్లో పేర్కొన్నారు. సో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ రీఓపెన్ చేయబోతున్నారు.